విజువల్స్లో చూస్తున్నాం ప్రసాద్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. వాటితో పాటు ప్రధానంగా అనంతపురం జిల్లాలో క్షీణిస్తున్నటువంటి శాంతి భద్రతల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా అందరినీ ఆదుకుంటామని, అందరికీ అండగా ఉంటామని ఒక భరోసా ఇస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ సిచ్యువేషన్ని మరింతగా అందించేందుకు మా కరెస్పాండెంట్ శివారెడ్డి సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ స్థానికులందరూ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? నాగరాజ్, అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఇటీవల దారుణ హత్యకు గురైన భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 20వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడు ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రసాద్ రెడ్డి అత్యంత దారుణంగా ప్రత్యర్థుల చేతుల్లో హతమయ్యన పరిస్థితి చాలా సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరిస్తూ రాప్తాడు మండలంలో పార్టీ బలోపేతానికి విస్తృతంగా పనిచేస్తున్న భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని రాజకీయ కారణాలతో చంపేశారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే అనంతపురం ఫ్యాక్షన్, అదేవిధంగా రాజకీయ హత్యలపై ఇప్పటికే గవర్నర్ నరసింహన్కు పూర్తి స్థాయిలో చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా రాజకీయ కోణాలతో హత్య బాధితులను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కొద్దిసేపు కిందటే గురునాథ్ రెడ్డి, తోటూరు చంద్రశేఖర్ రెడ్డిని అనంతపురం జిల్లా జైల్లో పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి నేరుగా అనంతపురం భైరవ్ నగర్ లోని ప్రసాద్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ ప్రసాద్ రెడ్డి కుటుంబీకులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆయన భార్య, అదేవిధంగా ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. హత్య ఏ విధంగా జరిగింది, తర్వాత హత్యకు ముందు జరిగిన పరిణామాలు, హత్య తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఫ్యామిలీ స్థితిగతులు, అదేవిధంగా పార్టీ మీకు అండగా ఉంటుందంటూ భరోసా ఇస్తున్న పరిస్థితి వైఎస్ జగన్మోహన్ నుంచి కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ హత్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము, ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఇదివరకే గత అసెంబ్లీ సెషన్స్ లోనే చాలా స్పష్టంగా రాజకీయ హత్యలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు దిగుతున్నాయి. ఇదంతా ప్రభుత్వం అండ చంద్రబాబు డైరెక్షన్ లోనే సాగుతున్నాయని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా దశల వారీగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఇంట్లో వాళ్ళ కుటుంబీకులను పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా రాప్తాడు, అదేవిధంగా అనంతపురం ప్రాంతాల నుంచి తరలిరావడం జరిగింది. తాము గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా తాము నివసిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న అరాచకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా ఈ పర్యటనలో భాగంగా చాలా అర్థమవుతున్నాయి. అందుకే భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కుటుంబీకులు కూడా కోరుతున్నది ఒకటే, ఎందుకంటే దారుణంగా హత్యకు గురైన ప్రసాద్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలంటే ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి. ఎందుకంటే ప్రత్యర్థులకు కఠినమైన శిక్షలు పడేలా మీరు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న విజ్ఞప్తిని ప్రసాద్ రెడ్డి కుటుంబీకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొస్తున్నారు. వారికి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీరు అధైర్య పడవద్దండి, మనోస్థైర్యంతో ఉండండి, ఖచ్చితంగా పార్టీ మీకు అండగా ఉంటుంది. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై జరిగే దాడులను పూర్తి స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేసి చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి పెంచేలా తాము చూసుకుంటామంటూ చాలా స్పష్టంగా భరోసా ఇస్తున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా 8 మంది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. అది పోలీసులు, అదేవిధంగా అధికారుల ప్రమేయంతో ఈ హత్యలు చాలా స్పష్టంగా జరిగాయని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రసాద్ రెడ్డిని కూడా ఏదో ఇతర పనుల్లో నిమగ్నమైన ప్రసాద్ రెడ్డిని అదే పనిగా ఎంఆర్ఓ కార్యాలయానికి పిలిపించి అక్కడ దారుణంగా ప్రత్యర్థులకు అప్పగించారు. వారి వేటకొడవలకు దారుణమైన పరిస్థితి ఇదివరకే చూసిన వాతావరణం కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇలా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా తాము ఉపేక్షించబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా హామీ ఇస్తున్న వాతావరణం కనిపిస్తోంది. నాగరాజ్, ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి, అప్డేట్స్ అందించినందుకు.